పెళ్లి అదిరిపోవాలి, ఖర్చు ఎంతైనా పర్లేదు, అస్సలు తగ్గేదే లేదు. ఇదే ట్రెండ్ ప్రస్తుతం పెళ్లి చేసుకునే జంటల్లో కనిపిస్తోంది. ఈ వేడుకను జీవితంలో ఓ మధుర జ్ఞాపకంలా నిలుపుకోవడానికి పేదలు ధనికులు అనే తేడా లేకుండా ఖర్చుకు వెనుకడ్డం లేదు. వివాహ వేడుకల తీరు కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ సెంటర్లు దాటి డెస్టినేషన్ వెడ్డింగ్ వరకు వచ్చింది. ప్రీ వెడ్డింగ్ షూట్లు, హల్దీ ఫంక్షన్లతో హడావుడి కూడా బాగా పెరిగింది. అలాగే బడ్జెట్ కూడా పెరిగింది. వేలు లక్షలు దాటి కోట్లకు చేరింది. ఇటీవలే మనం చూసాం, మన దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ కళ్యాణాన్ని నా భూతో నా భవిష్యత్తి అన్నట్లే చేశారు. ఈ పెళ్లికి సుమారు 5,000 కోట్ల రూపాయలు ఖర్చయిందని అంచనా వేశారు. వివాహం అద్వితీయంగా చేసుకోవాలనే ఆలోచనతో ప్రజలు ఖర్చుకు వెనకాటం లేదు. ఈ ఏడాది భారతీయుల వివాహ బడ్జెట్ గణనీయంగా పెరిగింది. అది సగటున 36.5 లక్షలకు పెరిగిందని వెడ్ మీ గుడ్ అనే వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ అధ్యయనంలో వెల్లడైంది. అదే డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే సగటున 51 లక్షలుగా ఉందని ఆ కంపెనీ తెలిపింది. గత ఏడాది కంటే ఇది 7% పెరగడం విశేషం. పెళ్లి వేదిక, క్యాటరింగ్ ఖర్చులు ఏటేటా 10% చొప్పున పెరగడమే పెళ్లి బడ్జెట్ పెరగడానికి మూల కారణం. అలాగే జ్యువెలరీ, డెకరేషన్ కు కూడా బాగానే వ్యయమవుతోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ వచ్చాక ఇప్పుడు పెళ్లి వేడుకకు ₹1,00,00,000 ఖర్చు సాధారణమైపోయింది. సెలబ్రిటీల వెడ్డింగ్ల ప్రభావం కూడా దీనిపై ఉంది. తమ పెళ్లి వేడుక లాంటిది మరొకటి ఉండకూడదని కూడా భావిస్తూ జంటలు ఖర్చుకు వెనకాటం లేదు. పెళ్లి బడ్జెట్ పెరగడంతో కొత్త ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ప్రత్యేకమైన క్యాటరింగ్ చేసే వారికి, ఆర్టిస్టులకు ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లో దేశంలో సుమారు 48 లక్షల వివాహాలు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. ఈ వివాహాల ద్వారా సుమారు 6 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా.